మీరు బిజినెస్ పెట్టి సొంతంగా ఎదగాలనుకుంటున్నారా? నెవర్ ఎండ్ గోలీ సోడా వారి ఫ్రాంచైజీని జస్ట్ 15.5 lakhs తో మీ సొంతం చేసుకోండి. త్వరపడండి. ఇప్పుడు మనతో పాటు సూర్యాపేట కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఒట్టె జాన యాదవ్ గారు ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ బీసీ రాజకీయ యుద్ధ బేరి లక్ష్యం ఏంది, దీంతో ప్రభుత్వానికి ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు, అసలు మీ డిమాండ్లు ఏంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే జానయ్య గారు. నమస్తే బ్రదర్. ఏంటి బీసీ రాజకీయ యుద్ధ బేరి, ఎవరి మీద యుద్ధం చేస్తున్నారు, ఏంది మీ డిమాండ్? బీసీలో ఈ రాష్ట్ర జనాభాలో ఓకే 60% పైబడి ఉన్నప్పటికీ భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటిపోయినప్పటికీ కూడా రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు మాకు రావాల్సినటువంటి వాటా మాకు దక్కట్లేదు అనేది మా యొక్క ఆవేదన. ఇక దానికోసం మేము ఈ ఏదైతే 1-2% ఉండబడినటువంటి పాలకుల్ని రిక్వెస్ట్ చేయటమో, దండం పెట్టడమో, దాస్కాలు పెట్టడమో కాకుండా మా జాతుల్ని చైతన్యం చేసుకోవాలనేటటువంటి లక్ష్యంతోనే రాజకీయ యుద్ధ పేరుకి పిలుపునివ్వడం జరిగింది. తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో బీసీలు అందరం కూడా ఐక్యమైనటువంటి మెసేజ్ చేయడం కోసం 1,00,000 మందితో నేను ఒక సభ ఏర్పాటు చేస్తా ఉన్నాను. ఓకే, ఏంది మీ అంటే డిమాండ్ ఏంది, అసలు దీంట్లో ప్రధానమైన డిమాండ్లు ఏమున్నాయి? అంటే జనాభాలో మేమెంతో మాకంత వాటా దక్కట్లేదు. ఇప్పటికి 75 సంవత్సరాలు దాటిపోయినప్పటికి కూడా మమ్మల్ని పాలించేటటువంటి వాళ్ళు 2-3% ఉండబడినటువంటి అగ్రవర్ణాలు కాబట్టి మరి యొక్క 70 ఏళ్ల కాలంలో విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయంగా అన్ని రకాలుగా నష్టం జరిగిందనే వాస్తవాన్ని గుర్తించడం కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాల మీద మరి యుద్ధం ప్రకటించి మా ఓట్లు మేము వేసుకుంటే రాజ్యాధికారం తథ్యం అనేటటువంటి వాస్తవాన్ని గ్రహించడం కాబట్టి మా ప్రజల్ని చైతన్యం చేసుకుని రాజ్యాధికారాన్ని సాధించాలనే లక్ష్యంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వము, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ కూడా కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోనే డిక్లరేషన్ ఇచ్చింది. బీసీ కులగన్న, సమగ్ర కులగన్న చేస్తుంది. ఇక మీకు అన్ని జరుగుతున్నాయి కదా, మళ్ళీ ఈ యుద్ధ పేరు ఏమీ అవసరం? ఇంకా వాళ్ళు ఇస్తే మేము తీసుకునే పరిస్థితులు మేము లేవు భయ్. గుంజుకోవడం మాది మేము సాధించుకునే పనిలో మేము ఉన్నాం. 160% పైబడి ఉన్నటువంటి మేము మా ఓట్లు మేము వేసుకుంటేనే రాజ్యాధికారాన్ని మేము అందుకొని వాళ్ళకి ఏమైనా ఇస్తే మేము ఇవ్వాలి. ఇంకా వాళ్ళు ఇస్తుంటే తీసుకునే పరిస్థితుల్లో 75 ఏళ్ళు అయిపోయినాక కూడా ఇంకా మేము తీసుకునే పరిస్థితుల్లో ఉండొద్దు అనే పరిస్థితికి వచ్చినాం. కాబట్టి ఇలా చైతన్యమైన మా జాతులు చైతన్యమైనవి, మా దాంట్లో చదువుకున్నటువంటి విద్యార్థులు చైతన్యవంతులేరు, మేధావులు చైతన్యవంతులేరు. అంటే అందరికి అంబానికి అటెండర్ కు ఒకే ఓటు ఉంటది. ఓటు విలువ ఏందో ఈ ప్రజాస్వామ్య దేశంలో అందరికి తెలుసు. కాబట్టి మరి 60% పైబడినటువంటి ఓటు బ్యాంకు మా దగ్గర ఉన్న తర్వాత మేము ఇచ్చేటటువంటి పన్నులతోనే రాష్ట్ర బడ్జెట్ తయారైన తర్వాత మా బడ్జెట్ తీసుకొని వచ్చి మా కాడికి వచ్చేసరికల్లా ఏదో ముష్టేసినట్టుగా ఓ పావులంతో పైసవంతో వేసి మీకు ఇది ఇస్తున్నాం అది ఇస్తున్నాం అని ఏదైతే ఈ కల్లబొల్లి మాటలు చెప్పేటటువంటి అగ్రవర్ణ పాలకుల మాటలు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి మాది మేమే, మమ్మల్ని మేమే పాలించుకుంటాం అనేటటువంటి దానికి డిసైడ్ అయి ఉన్నాం. కాబట్టి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున అంటే ఈ రాష్ట్రంలో మరి లక్షల మందితో సభ పెట్టినటువంటి సందర్భాల్లో మరి ఈ మధ్య కాలంలో మా శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో మరి యొక్క ఉద్యమం జరుగుతూ ఉంది. మేము అతి త్వరలోనే ఈ యొక్క రాష్ట్రాన్ని పాలించుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఇంకోటి ప్రధాన డిమాండ్ ఇందులో పెట్టారు, ఈడబ్ల్యూఎస్ కోటాను రద్దు చేయాలంటున్నారు. మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? అరే ఈడబ్ల్యూఎస్ కోట ఎవరి కోసం పెట్టిర్రు, అసలు వాళ్ళ జనాభా నిష్పత్తి ఎంత, వాళ్ళకి ఏ రకం, అదే బీసీలోకి ఏదన్నా ఇవ్వాలంటే కమిషన్ అంటాడు, సంఘం అంటాడు, కమిటీ అంటాడు. మరి ఇలా అగ్రవర్ణాలకు ఏ కమిషన్ లేకుండానే ఈడబ్ల్యూఎస్ అనే 10% రిజర్వేషన్ ఇలా మా పిల్లల నోటికాడి ముద్ద గుంజుకపోతా ఉంటే రద్దు అనకపోతే ఎట్లా ఉంటది? రద్దు కాదు కదా. వాళ్ళు కనుక దాన్ని రద్దు చేసుకోకపోతే ఈ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి ప్రకంపనలు పుడతాయి. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ అనేది నిర్దాక్షిణ్యంగా మా పిల్లల ఉద్యోగాలు దోపిడీ చేస్తా ఉన్నారు. అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు 6-7% ఉండబడినటువంటి వాళ్ళు 10% రిజర్వేషన్ ఎట్లా తీసుకుంటారు? అందులో కూడా వీకర్ సెక్షన్, ఎకనామికల్లీ వీకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చే 1-2% ఇచ్చే రిజర్వేషన్ 10%. మేము 60% పైన ఉంటేనే 27 గతి లేదు. మరి వాళ్ళు 6-7% ఉంటే 10% దుబ్బుకుపోతా ఉన్నారు. అంటే పరిపాలించేటోళ్ళు వాళ్ళు కాబట్టి ఇమీడియట్ గా అది రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వం అది రద్దు చేయకపోతే కేంద్రం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఈ చట్టం వచ్చేటప్పుడు ఎక్కడ అబ్జెక్షన్ చెప్పాలి మీరు? అంటే అదేగా మేము అనేది. ఇప్పుడు మాకున్నటువంటి దరిద్రం ఏంటంటే ఈ బీఫామ్లకు ఓటేసేటటువంటి అలవాటు ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి బీసీలకు తయారైంది. బీసీలు ఎంతసేపటికి బీఫామ్ కోసం అలవాటు పడి అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఏం చెప్తే ఆడ తలకాయ ఊపే పరిస్థితుంది. అందుకని ఇప్పుడు మా జాతులను ఏం చైతన్యం చేస్తున్నాం అంటే బీఫామ్లకు ఓటేసేటటువంటి అలవాటును బంద్ చేసుకొని బీసీ ఎక్కడుండో వెతుక్కొని ఓటేసుకోవాలి. ఇలా తీన్మార్ మల్లన్నకి ఎట్లా ఓటేసారు? ఆయన ఇండిపెండెంట్ గా చేసినా 31 సీరియల్ నెంబర్ ఉన్నా దోలాడుకుంటూ పోయేసాడు మా జాతి బిడ్డ అని. మన అగ్రవర్ణాలు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చిన రోజు మళ్ళీ గొప్పవాడాడు. మళ్ళీ ఆయన ఎమ్మెల్సీగా టికెట్ ఇచ్చి మళ్ళీ ఆయన మాత్రం శాసన మండలిలో ఉంటే మనకు 30 అవుతుందనే
దుర్మార్గపు ఆలోచనతో ఆయన బొందబెట్టని అగ్రవర్ణాలు ప్రయత్నం చేస్తే మా బీసీ బిడ్డలు చైతన్యవంతులయ్యారు కాబట్టి దోలాడుకుని పోయి తీన్మార్ మల్లన్న కోటేసి ఇలా శాసన మండలి పంపించడు. ఎందుకంటే గిందు కోసమే తీన్మార్ మల్లన్న వస్తే మా జాతరలో న్యాయం జరుగుతుంది అనేటటువంటి ఆకాంక్షతోనే వెతికి వాళ్ళు తీన్మార్ మల్లన్న శాసన మండలి పంపిండు. భవిష్యత్తులో కూడా జరగబోయేది అదే. బీఫామ్లకు ఓట్లేసే రోజులు చెల్లిపోయినాయి మా జాతులు. ఇప్పుడు 2 ఎమ్మెల్సీలు ఉన్నాయి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్స్. గెలిపిస్తారా బీసీలు? మా బీసీలు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు అందరు. అంటే ఇప్పటి వరకు ఏంటంటే బీసీ జాతిలో ఒక సెంటిమెంట్ ఉంటుంది. అయ్యో దొరవారు వచ్చిండు కదా, రెడ్డి గారు మాట ఇస్తాం కదా, రెడ్డి గారు సంఘంలో పనిచేస్తాం కదా అని ఇప్పటి వరకు రెడ్డి గారు కోటేద్దాం, రెండోది మనోడికి వేద్దాం. ఇక ఆ సాంప్రదాయాన్ని వదిలిపెట్టున్న భయ అంటున్నాం. ఎందుకు అంటే ఈ రెడ్డి గారు మనకి యాంచో తీసుకొచ్చి ఖర్చు పెట్టలే, యాంచో తీసుకొచ్చి మనకు పోస్తలే, పీడతలే, తినిపిస్తలే. 75 ఏళ్ల నుంచి అధికారం మనం ఇచ్చిన, ఓట్లేసి వాళ్ళకి అధికారం ఇస్తే అధికారంలోకి పోయి మనం పన్నుల రూపంలో కట్టేసేటువంటి రాష్ట్ర బడ్జెట్ దోపిడీ చేసి ఇవాళ ఆ దోపిడీలో కొంత భాగాన్ని మన మీద ప్రయోగించుకుంటూ ఆయన ఇంటి నుంచి పెట్టినట్టుగా మనల్ని చెప్పుకుంటూ మన నుండి లబ్ధి పొందుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు పెట్టే ప్రతి రూపాయి వాళ్ళ సొమ్ము కాదు, 70 ఏళ్ళ దోపిడీ. కాబట్టి వాళ్ళు ఏం చేసినా వాళ్ళ వెంటనే ఉండాలి, వాళ్ళతోనే ఉండాలి. ఓటు మాత్రం బీసీలకు వేసుకోవాలని మా ఉపాధ్యాయులే మాకు చెప్తా ఉండేయాలి, మా మేధావులు మాకు చెప్తా ఉంటారు, మా విద్యావంతులు మాకు చెప్తా ఉండేయాలి. అన్న 100% మేము రియలైజ్ అయినాం. ఈసారి చూడండి 3కు 3 ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల చైతన్యమే గెలుస్తుంది. అక్కడ బీసీలు చట్టసభలకు వెళ్ళిపోతా ఉంటారు. ఇంకోటి మీ డిమాండ్లో 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు, కానీ చట్టసభల్లో రిజర్వేషన్ అడగట్లేదు. ఆర్ కృష్ణ గారు 30 సంవత్సరాల నుంచి అడుగుతుంది. ఇక మేము ఏమంటారు అంటే మేము అలసిపోయినాం భయ్. అడిగి 75 ఏళ్ళ నుంచి అడగ ఏం తేవాలని అడిగేది. మా ఓట్లు మేము వేసుకుంటే మేమే చట్టసభలో పోతాం భయ్. జనరల్స్ అంటే ఎస్సీ ఎస్టీలు మా సోదరులు, వాళ్ళని మేము డిస్టర్బ్ చేయం. మాతో కలిసి వచ్చే వాళ్ళతో మేము సహకరిస్తాం. మిగతా జనరల్ సీట్లల్లా మాకు నిషేధం లేదు. బీసీ జాతిలో పుట్టినాం మేము. బీసీ అంటే చాలా బిగ్ క్యాస్ట్ గా పుట్టినాం, బ్రిలియంట్ క్యాస్ట్ గా పుట్టినాం. మరి అంత తెలుగుల క్యాస్ట్ లో ఉండి ఇంకా 75 ఏళ్ల తర్వాత కూడా మేము అనామకులు లెక్క, అమాయకులు లెక్క ఉండే పరిస్థితి లేదు. ఎవరు ఇచ్చేది మాకు అవసరం లేదు. బిల్లు ఎందుకు భయ్? మీరే పెట్టే స్టేజ్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటును చూసినావు, ఆ ఓటు ద్వారా అందరం చట్టసభలకు వెళ్ళిపోతాం. రేపు మల్లన్నంట ఒక మంది అసెంబ్లీకి వెళ్ళిపోతుంది. మీరు చూస్తుండండి 2028లో జరగబోయేది అదే. మా ఓట్లు మేము వేసుకుంటే మాకు ఇంకొన్ని మిగులుతాయి. ఎవరికైనా బదులు కావాలంటే స్టోర్ చేసి పెట్టి పక్కన ఉన్నప్పుడు పంపుతాం. అంతేనా? అట్లా బీసీ అట్రాసిటీ యాక్ట్ కావాలంటున్నారు. దేనికి? సరే ఇప్పటి వరకు అగ్రవర్ణ పాలకులతోనే పాలించబడినాం కాబట్టి వాళ్ళ దౌర్జన్యాలు, వాళ్ళ దుర్మార్గాల మీద కొంత మా జాతులు అనేక రకాల ఇబ్బందులు పడ్డాం. వాటి నుండి మేము ఆ థ్రెట్ నుంచి బయటపడడం కోసం అది కావాలనేది మా డిమాండ్ ఉంది. సరే వాళ్ళ పాలనే పోయిన తర్వాత మాకు అది కూడా అవసరం లేదు, వాళ్ళ పాలనలో మాత్రం కావాలని డిమాండ్, అది పాత డిమాండ్. సరే దాని మీద తర్వాత మాట్లాడుకుంటాం. ఇప్పుడు రిటైర్డ్ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ రిటైర్డ్ అయ్యిండు, బీఎస్పీ పార్టీ అయినాడు. అదే పార్టీ నుంచి మొన్న మీరు సూర్యాపేట నుంచి కంటెస్ట్ చేశారు గడిచిన. ఆయన కూడా చాలా బాగా చెప్పారు, బహుజన రాజ్యం తెస్తా అని. ఏనుగు మీద పోయి ప్రగతి భవన్లో దిగుతా అన్నాడు, కానీ కారు మీద పోయి ఫామ్ హౌస్లో కూర్చున్నాడు. ఎట్లా నమ్మాలా మీ ఉద్యమాలను? అంటే ఇక ఒక ఆయన ఏదో చేసిండు కాబట్టి ఆయనను చూపెట్టుకుంటూ మమ్మల్ని మా ఉద్యమాన్ని మొత్తం నీరుగారుస్తుంటే కాదు. సరే అయ్యాల కూడా ఆయన ఏదైతే బహుజన వర్గాన్ని నేను ముందు తీసుకుపోతాను లక్ష్యంతో వచ్చిందో ఒక ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి నమ్మినాం. సరే తర్వాత ఆయనకి ఏముంది, ఏమి ఇబ్బంది జరిగిందో మాకు తెలియదు. ఆయన దారి ఆయన చూసుకుంటే ప్రజలు మాత్రం ఎక్కడ ఉండాలనో అక్కడనే ఉండరు. ప్రజల్లో ఉండాల్సినటువంటి భావజాలం ఎక్కడ డిస్టర్బ్ కాలే. ఆయనకు ఈయనకు పోలికలు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు 10 సంవత్సరాలు ఈ నియంత పాలన టిఆర్ఎస్ కేసీఆర్ పాలనలో ఎదిరించిన మొగోడు మొనగాడు తీన్మార్ మల్లన్న. ఇంకా ఆయనను కూడా శంకిస్తా అంటే ఈ దుర్మార్గులు చేసేటటువంటి కుట్రలుగానే మా జాతులు భావిస్తాయి. అర్థమైందా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఈ రెడ్డో ఆ రెడ్డో కాదు భయ్, తీన్మార్ మల్లన్న. అది మా ప్రజలందరూ ఒప్పుకుంటారు. ఆయన శంకించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మాకు గొప్ప ప్లేస్ ఆడ కనపడతా ఉంటే గీటికో గాటికో మేము లాల్చిపడాల్సిన అవసరం లేదు కదా. మా జాతులు చాలా గొప్పగా ఉండరు కదా. ఇంకెందుకు మేము మాకు ఇంకా వేరే ఏముంటాయి ప్రలోభాలు? ఎందుకు నమ్మకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది? తీన్మార్ వల్ల మంత్రి పదవి కోసం ఇదంతా చేస్తాడు అనేది ఒక విమర్శ. అరే ముఖ్యమంత్రి పదవి మాకు ఖాళీగా ఉంది, బీసీలకు మంత్రివర్గం ఖాళీగా ఉంది. మా ఓట్లు మేము వేసుకుంటే ముఖ్యమంత్రి మా ఓడే, మంత్రులు మా ఓలే, అన్ని మాయే. పోతే ఒకటి, నిలబడితే 100. ఎవరు కూడా అట్లాంటి పనికి యాక్సెప్ట్ చేయరు కదా. ఇప్పుడు భవిష్యత్తులో ఏంది రాజకీయ రంగు పులుముకుంటుంది, రాజకీయ పార్టీ ఏమన్నా రిజిస్ట్రేషన్ అయితే ఏదైనా జరగవచ్చు. అంతిమంగా రాజ్యాధికారమే మా లక్ష్యం. అది ఏదైనా జరుగుతుంది. ఆ రాజ్యాధికారం అందుకోవడం కోసం దేనికైనా సిద్ధమే. పార్టీ పెడతానికైనా, ఈ పార్టీలను పొందబెడతానికైనా, మా ప్రజలను చైతన్యం చేసుకుని దేనికైనా సిద్ధమే. థ్యాంక్ యూ సార్. ఇది ఒట్టే జానయ్య గారు చెబుతుంది. ఏది ఏమైనప్పటికీ అంతిమ లక్ష్యం రాజ్యాధికారమే. దీంట్లో ఎట్లాంటి కుట్రలు ఉండవు, కుతంత్రాలు ఉండవు. కేవలం రాజకీయ అధికారమే ఇచ్చే
వాళ్ళంగా మేము ఉంటాం, తీసుకునే వాళ్ళగా వాళ్ళు ఉండాలి. వాళ్ళ దగ్గర మేము తీసుకునే పరిస్థితి లేదు. వాళ్ళు రిజర్వేషన్లు ఇస్తేనో వాళ్ళు సీట్లు ఇస్తేనో తీసుకునే పరిస్థితి కాదు. మేము ఇస్తే వాళ్ళు తీసుకోవాలి. ఎందుకంటే 60 నుంచి 70% మంది ఇలా బడుగు బలహీన వర్గాలు బీసీలు ఉన్నాయి కాబట్టి మేము ఓట్లు వేస్తే ఇన్నిసార్లు రాజ్యాధికారం వాళ్ళు చేపట్టారు కాబట్టి ఇప్పుడు మా పరిపాలన మేమే చేసుకుంటాం అనే విషయాన్ని వారు చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇది ఒక రాజకీయ టర్న్ తీసుకునే అవకాశం ఉంది. రాజ్యాధికారం వైపు బీసీలని చైతన్యం చేసి రాజ్యాధికారానికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి చెప్తున్న పరిస్థితి వట్టే జానయ్య గారు. థ్యాంక్ యూ.